Hi friends, good evening. How are you? Today I would like to tell about టైం అన్నమాట. దీని తెలుగులో కాలము, సమయం అని కూడా ఈ మోటివేషన్ వీడియో అనేది మీకు ఈరోజు చెప్తున్నా. ఇది మీకు ఉపయోగపడుతుంది, మీకు ఇన్స్పిరేషన్ కూడా ఉంటది. ఓకేనా? టైం అనేది చాలా విలువైనది అనమాట. మనకి డబ్బు అనేది పోతే వెనక్కి మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ కాలాన్ని పోతే తిరిగి సంపాదించుకోలేము. వెనక్కి రాదు కూడాను. కాబట్టి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఎప్పుడు కూడా మనం రోజు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే సమయం అనేది 24 గంటలే ఉంటది మనిషికి. ఆ 24 గంటలలో మనం అభివృద్ధికి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలా అని ఆలోచన చేస్తే మీరు జీవితంలో మంచి ఉన్నతికి వెళ్తుంటారన్నమాట. లేదంటే కిందకి దిగిపోతుంటారు, లేదంటే అదే స్థితిలో ఉండిపోతుంటారు. సమయం అంటేనే జీవితం. సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే ఇంక జీవితాన్ని వృధా చేస్తున్నట్లే లెక్క. ఎట్లా అంటే ఇప్పుడు సమయాన్ని వేస్ట్ చేశారు అనుకోండి, మీ బాల్యాన్ని, ముఖ్యంగా మీ యుక్త వయసులో కూడా వేస్ట్ చేసుకున్నట్లే కదా. దానివల్ల ఏమవుతుంది, మీరు బాల్యంలో ఆటలాడాలనుకున్న ఆ గత స్మృతులు ఏవైతే ఉన్నారో అవి మీరు ఎప్పటికీ గుర్తించుకోలేరు. ఎందుకంటే మీరు వేరే వాటికి తీసుకోవడం వల్ల మీకు అవి ఉపయోగపడదన్నమాట. సో ఆ విధంగా మీరు సమయాన్ని వృధా చేసుకోండి. సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు చదవడం ద్వారా, ఆడటం ద్వారా, పేరెంట్స్ కి చదవడం ద్వారా, ఆడటం ద్వారా పేరెంట్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం అండ్ సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా మీరు సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటే మీరు క్రమశిక్షణలో ఉన్నారని అర్థము. దానివల్ల మీకు ప్రశాంతత, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని అర్థం. ఓకేనా? ఇంకా ఏమంటే మీరు క్లారిటీగా ఉన్నారు జీవితంలో అంటే మీరు సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి కార్యక్రమాలకి ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది మీకు చాలా క్లారిటీతో ఉండి మీరు సమయాన్ని వినియోగించడంలో క్లారిటీగా ఉన్నారు కాబట్టి మీరు జీవితాన్ని నిత్యనూతనంగా ప్రతిరోజు ఉంటది. కాబట్టి మీకు బోరింగ్ ఎప్పుడు ఉండకుండా చూసుకుంటారు అన్నమాట. ఎప్పుడు మీ జీవితంలో సమయం క్లారిటీగా ఉపయోగించుకున్నారు. ఓకేనా? అదే విధంగా సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకోలేకపోతున్నారు, వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సమయం గురించి అసలు ఆలోచించకుండా వ్యసనాలతోని, సుఖాలతోని, భోగాలతోని ఒక భ్రమలో బతుకుతారనమాట. వాటికి బానిస అయిపోయి అసలు మనం సమయం ఉందా, అసలు సమయం అంటే ఏంటో వాళ్ళు తెలియకుండా ఒక లూప్ లో పడిపోతారు అనమాట. వాళ్ళు ఇప్పటికీ సక్సెస్ కాలేదు, జీవితంలో ఏది సాధించలేరు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఆధునికంలో ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ట్రాప్ లో ఎలా పడిపోతున్నామో, సోషల్ మీడియా ట్రాప్ లో ఎలా పడి కాలాన్ని వృధా చేసుకుంటున్నామో. ఎందుకంటే మన ఆలోచన చేయట్లేదు అనమాట. చేయకపోవడం వల్ల ఈ వృధాలో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది మీరు గ్రహించుకోవాలి. ఓకేనా? అదే విధంగా ఈ సమయాన్ని వినియోగించుకొని మీరు మంచిగా ఉపయోగించుకోవటట్టు చెయ్యాలన్నమాట. ఓకేనా? చాలా మంది గతాన్ని గురించి ఆలోచిస్తారు. అట్లా కాకుండా గతం గురించి ఆలోచన చేయకండి. ఏ విధంగా చేయాలంటే గతంలో చేసిన తప్పుల్ని విశ్లేషించుకొని అవి ఏ విధంగా మళ్ళా తప్పులు చేయకుండా వాటిని వినియోగించుకొని వర్తమానాన్ని టయాన్ని వినియోగించుకొని భవిష్యత్తును నిర్మించుకోండి. కాలం అనేది మనకి అనేక పరీక్షలు పెడుతుంది, అనేక పాఠాలు కూడా నేర్పుతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు కాలం ఏ విధంగా పరీక్షలు పెడుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు పురాణాలు తీసుకుంటే భీముడు సైనిక అధికారి, గదా యుద్ధం, మల్ల యుద్ధం అన్నిట్లో చాలా పర్ఫెక్షన్ అనమాట. కానీ ఒక్కొక్క సమయంలో ఎంత కఠినంగా పరీక్షలు పెట్టిందంటే కాలం భీముడికి వంటవాడిగా చేయవలసిన
దాపరికం కూడా అతనికి రావాల్సి వచ్చింది అనమాట. అంతటి మహాయోధుడు అయి ఉండేవాడు. కాబట్టి కాలం పెట్టే పరీక్షలో మీరు నెగ్గాలంటే కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి. కాలం విలువ మీకు తెలిసేయాలి. ఆ విధంగా ఉంటేనే మీరు క్రమశిక్షణగా ఉంటారు. ఓకేనా? కాలం అనేది అన్నిటికి అతీతంగా ఉంటుందన్నమాట. అది జీవితంలో మంచి పాఠాలు నేర్పుతుందని చెప్పాను కదా. కాలం అనేది ఆశకి నిరాశకి ఎప్పుడు కూడా తల ఉంచదనమాట. దానికి అవంటే ఏంటో అనేది కూడా తెలియదు. దాన్ని కూడా మీరు కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంటారు అనమాట. కాలం అనేది అన్నీ నేర్పుతుందని చెప్తాను కాబట్టి ఈ రోజు చేయవలసిన పని ఈ రోజే చేయాలి. రేపు చేద్దాము అనుకుంటే రేపు ఏం జరుగుతుందో రేపు అనే దాని గురించి మనకు తెలియదు. కాబట్టి వర్తమాన కాలాన్ని మాత్రమే వినియోగించుకోండి. గత కాలాన్ని మీరు వెనుక తీసుకురాలేరు, భవిష్యత్తు కాలంలో తొంగి చూడలేరు. కాబట్టి వర్తమానంలో ఉన్న 24 గంటలని మీరు మంచిగా ఉపయోగించుకుంటే మీ జీవితానికి మంచి జీవితాన్ని నిర్మించుకోగలుగుతారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమంటే కాలము మంచిగా ఉపయోగించుకుంటే ఎగ్జాంపుల్ ఎవరు? ఆంజనేయుడు అనమాట. పురాణాల్లో సీతాదేవి అన్వేషణ కోసం వెళ్ళేటప్పుడు క్షణకాలం కూడా వేస్ట్ చేయకుండా, ఎలాగంటే మైనాకుడు అనే ఒక పర్వతం అనేది ఆతిథ్యం ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి సీతాన్వేషణ కొరకు ఆ కాలాన్ని చిన్న సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని శ్రీరాముడికి పలానా చోట సీతాదేవి ఉందని కాలాన్ని మంచిగా వినియోగించుకొని ఇన్ టైంలో ఆంజనేయ స్వామి ఆ రోజు చెప్పగలిగారు. అంటే కాలాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే మనకి సక్సెస్ కూడా అంతే బాగా వస్తుందనే దానికి ఎగ్జాంపుల్ ఆంజనేయుడు అనమాట. ఇంకొకటి, మనం ఇప్పుడు నేచర్ గురించి చెప్తాం కదా. మనం ఇప్పుడు నేచర్ నేను ఇన్స్పిరేషన్ వీడియో చేసిన నేచర్ గురించి చెప్తాను. అవి మొక్కలు అవని జంతువులు అయినా ఏవైనా సరే. ఈ రోజు ఒక మొక్కని తీసుకుంటాం. అదేంటది? బ్యాంబూ ట్రీ అనమాట. బ్యాంబూ ట్రీ అంటే వెదురు చెట్టు అనమాట. ఈ వెదురు చెట్టు అనేది టైంకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఈ వెదురు చెట్టు విత్తనము మనం భూమిలో నాటిన తర్వాత 3 నుంచి 5 సంవత్సరాలకి విత్తనం బయటకు వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో భూమిలోన దీంతో ఎంత కష్టపడుతుంది, ఎంత యుద్ధం చేస్తుంది అంటే దాని కింద వేలుడు పటిష్టం చేసుకుంటది. భూమిలో నుంచి మళ్ళీ పోషకాలు చాలా బాగా తీసుకొని గట్టి పునాదులు ఏర్పాటు చేసుకుంటున్నాం 3 to 5 years. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఒక 70-80 రోజుల్లో మనం కూడా ఎగురుకుంటాం అన్నమాట. కాబట్టి కాలాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకొని అది ఎంత బాగా ఎత్తుకు వెళ్ళింది అనే దానికి ఈ ఎదురు చెట్టు అనేది చాలా ఎగ్జాంపుల్ అనమాట. కావున మీరు ఎదురు చెట్టులో బాగా ఎదగాలంటే మీకున్న ఈ 3 to 5 years అనేది కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. దానివల్ల మీకు ఏదైతే ఎదురు చెట్టు ఇన్స్పిరేషన్ అని చెప్పానో అదే విధంగా మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా మారుతారు. ఎందుకంటే మీరు అప్పుడు సక్సెస్ అయిపోతారు 3 to 5 years ఈ రేంజ్. కావున కాలాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానంలోకి వెళ్తారా, లేదంటే వృధా చేసుకొని ఉన్న స్థితిలో ఉండిపోతారనేది మీరే నిర్ణయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకొక కొంతమందికి వీడియో వెళ్తుంది. వాళ్ళు ఈ వీడియోను కూడా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.